జన్మ ధన్యమైంది ఇది. బట్ పార్ట్ 1 నేను ఇంకా మా పని ఇంకా ఉంది, కొనసాగుతుంది. పార్ట్ 2 అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. బేసికల్గా కొన్ని సన్నివేశాలు ఎవరికీ తెలియనివి చాలా ఎమోషనల్గా తీశారు. అవి ఈవెన్ థియేటర్లో చూస్తుంటే కూడా చాలా మంది కన్నీరు పెడుతున్నారు. ఎక్కడి నుంచి సేకరించారు? ఎంత కష్టపడాల్సి వచ్చింది గ్రౌండ్ వర్క్ కోసం? రామారావు గారి గురించి ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక కథ ఉందండి. బేసికల్గా రామారావు గారి గురించి ప్రతి ఒక్కరు గమ్మత్ ఏంటంటే ఆ దివిసీయం ఎపిసోడ్ చూశారు. అప్పుడు నేను దివిసీయంలో ఉన్నాను అన్నమాట. మీరు రామారావు గారు రిక్షా దొక్కిన షాట్ ఉంటుంది కదా, ఆ ఇంట్లో 5 ఇళ్ళు ఉంటాయి అన్నమాట రేపలలో. మా తాతగారు అక్కడ పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు. సో ఒక దివిసీయంలోకి వెళ్తే ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారు, కృష్ణారావు గారు చేసినమాట. ప్రతిదానికి ఒక రీసెర్చ్, ఒక స్టోరీ, దాని వెనక న్యూస్ పేపర్స్ కటింగ్స్ దగ్గర నుంచి చాలా రీసెర్చ్ మెటీరియల్ ఉంది. ఆయన గురించి కథ అందరికీ తెలుసు, ఆయన గురించి కథ ఎవరికి తెలియదు. బాలయ్య బాబు ఇప్పుడు చాలాసార్లు చెప్పారు నాతో. ఇది ఆయన ఒక ఎనిగ్మా, చాలామందికి అది ఒక మిత్ అన్నమాట. కొంతమందికి మాత్రమే రియాలిటీ. రామతారకం గారికి అనే రియాలిటీ వైపు నుంచి చూసినప్పుడు ఒక గొప్ప కథ, ఒక అందమైన స్క్రీన్ ప్లే వచ్చిందన్నమాట. ఇప్పుడు అనేక దేశాల నుంచి, ఇప్పుడు అనేక జిల్లాల, 2 రాష్ట్రాల్లోని అనేక జిల్లాల నుంచి వస్తున్న కాల్స్ చూస్తుంటే రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్. ఆయన ప్రభ ఏమాత్రం తగ్గకుండా ఆయన శోభని అలాగా ప్రజెంట్ చేసినందుకు నాకు కించిత్ గర్వంగా, చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. సావిత్రి గారిని కూడా అంటే ఎవరికి తెలియని ఒక ఆర్థిక పరంగా ఏదో ఎంత మంచిగా ఒక మెసేజ్ లాంటిది పంపించారని, అంటే ఒక గొప్ప సినిమా, మహానటి సినిమా వచ్చిన తర్వాత, స్వప్న ప్రియాంక నాగేశ్వరం చేసిన తర్వాత సావిత్రి గారిని మళ్ళీ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఈ సీన్ రాసి నేను బాలయ్య గారు కూర్చొని మొత్తం ఆ ఎసెన్స్ని, ఇంకా రక్త సంబంధం సీన్లు కూడా ఉన్నాయి, 2వ పార్ట్లో వస్తాయి అన్నమాట. బట్ ఆమె యొక్క ఎసెన్స్, ఆ సినిమా ఒక ఎసెన్స్ని గమ్మత్తుగా చాలా జాగ్రత్తగా చెప్పాల్సింది. పడ్డ కష్టానికి ఆర్ ద థాట్ బిహైండ్ దట్ కరెక్ట్గా వర్కౌట్ అయినందుకు, అంత గ్రిప్పింగ్గా ఉన్నందుకు, అందరూ మెచ్చుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. పైకి ఎత్తి మరీ నడుచుకొచ్చిన సీన్కి అయితే విజిల్స్ పడ్డారు. ఆయన అంటే పంచ కట్టి అలా నడిచే తెలుగోడు, అందులో అందరూ అనుకునే ఎంటీ ఓడు, ఇక ఎంతకన్నా మాసే ఉంటుందండి బేసికల్గా. దాన్ని బాలయ్య బాబు అభినయించడం అన్నమాట. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ ఫర్ మీ యాక్చువల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత అఖండ విజయాన్ని సాధించినందుకు థ్యాంక్ యూ. అండ్ ఏఎంబి సినిమా స్క్రీన్ 1లో నేను చూశాను. చాలా సినిమా స్క్రీన్స్లో చూసినప్పుడు కొంత ఎఫెక్ట్ కరెక్ట్గా ఉండదు అన్నమాట. ఆ 1 స్క్రీన్లో చూస్తే మేము ఏదైతే తీసాం అంత గొప్పగా ఉంది బేసికల్గా. నేను ఇంకోసారి వెళ్ళి ఆ స్క్రీన్లో కూర్చొని సినిమా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.